హలో డ్రామా లవర్స్, ఈరోజు మనం నో టైల్ టు టెల్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హీరోయిన్ 9 టైల్డ్ ఫాక్స్ గా ఎన్నో ఇయర్స్ నుండి భూమి మీదనే ఎందుకు ఉంటుంది? చనిపోవాల్సిన హీరో తన తలరాత మారిపోయి ఎలా ఫేమస్ అయ్యాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సియోల్ యూనోను కిస్ చేస్తాడు. తర్వాత ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. సియోల్ను వెనక్కి నెట్టేసి అసలు నువ్వేం చేస్తున్నావని అంటుంది. అప్పుడు అతను, నేను ఏ పని సగం మనసుతో చేయను. నువ్వు నాతో డేట్ చేయాలనుకుంటున్నావు కదా, మరి మనం నిజంగానే డేట్ ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా నువ్వు చాలా బాగా నచ్చుతున్నావు. మొదట్లో నా భావాల గురించి నాకు స్పష్టత లేదు, కానీ నెమ్మదిగా ఈరోజు నిన్ను కిస్ చేసిన తర్వాత నా మనసులో నీకోసం చోటుందని నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది అని అంటాడు. అప్పుడు యూనో అలాగే నిలబడిపోయి ఆశ్చర్యంతో సియోల్ని చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మనం సియోక్ని చూస్తాము. అతను షామన్ మరియు మిస్టర్ లీకి చెప్తాడు ఆ నక్క ఇప్పుడు 9 తోకల నక్క కాదని మనిషిగా మారిపోయిందని. అప్పుడు లీ చాలా సంతోషిస్తాడు. అంటే ఇకపై ఆ అమ్మాయిని మనం సులభంగా చంపేయొచ్చని అనుకుంటాడు. కానీ షామన్, అలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఎందుకంటే నాకు ఆ నక్క దగ్గరున్న క్రిస్టల్ కావాలి, అది ఇప్పుడు ఆమె దగ్గర ఉండదు అని అంటాడు. అతను అక్కడి నుండి వెళ్ళబోతూ ఆ నక్క ఇప్పుడు మనిషిగా మారినట్లయితే నీ జ్ఞాపకాలను ఎవరు తుడిచేశారని అడుగుతాడు. అప్పుడు షామన్ సియోక్ గొంతును గట్టిగా నొక్కేస్తాడు. అప్పుడు అతను అక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉందని, ఆమె ఇలా చేసిందని చెప్తాడు. అప్పుడు షామన్కు అర్థమవుతుంది, అంటే అక్కడ ఇంకొక నక్క ఉందని. దాని దగ్గర నుండి నేను క్రిస్టల్ లాక్కోవచ్చని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో యూనో పరిస్థితి చాలా దారుణంగా మారినట్టు చూపిస్తారు. ఆమె సియోల్ కిస్ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది, ఎందుకంటే అది యూనో జీవితంలోనే మొదటి కిస్, అందుకే ఆమె సరిగ్గా నిద్రపోదు. నెక్స్ట్ సియోల్ కూడా ఈ విషయాల గురించి ఆలోచిస్తూ చాలా కంగారు పడతాడు. నిజంగానే ఇప్పుడు నేను యూనో డేట్ చేయబోతున్నామా అని అనుకుంటాడు. నెక్స్ట్ డే సియోక్ ఆలోచిస్తూ ఉంటాడు. నేను సియోల్కి మెసేజ్ చేసి షామన్ గురించి చెప్పాలా వద్దా అని అనుకుంటాడు. కానీ అప్పుడే అతనికి రాత్రి జరిగిన విషయాలు గుర్తొస్తాయి. షామన్, నేను నీ స్నేహితుడిని ఏమి చేయను, నా టార్గెట్ కేవలం ఆ 2వ నక్క మాత్రమే అని చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అందుకే సియోల్కు మెసేజ్ ఏమీ చేయడు. సియోల్ సురక్షితంగా ఉంటాడని, పైగా తను కూడా ఆ షామన్ దారిలోకి వెళ్ళకూడదని అతను భావిస్తాడు. నెక్స్ట్ సియోల్ మరియు యూనో మార్నింగ్ వాక్కు వస్తారు. ఇప్పుడు ఇద్దరు నిజంగా డేటింగ్ చేసుకుంటున్నారు కాబట్టి చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు. కంగారు పడుతూనే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని సంతోషంగా నడుస్తూ వెళ్తారు. ఎందుకంటే ఇద్దరికి నిజమైన ప్రేమ దొరికింది. ఈ బంధంలోకి వచ్చినందుకు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ యూనో ఉద్యోగం వెతకడం మొదలు పెడుతుంది. కానీ ప్రతి చోట డిగ్రీ అడగడంతో ఆమె దగ్గర అది లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంది. అందుకే మొదట ఆమె బొమ్మ కాస్ట్యూమ్ వేసుకొని పేపర్లు పంచే పని చేస్తుంది. అందులో ఆమెకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లలు ఆమె పైకి ఎక్కి నానా గొడవ చేసి విసిగిస్తారు. నెక్స్ట్ యూనో ఒక కన్వీనియన్స్ స్టోర్లో పనిచేయడం ప్రారంభిస్తుంది. అక్కడ ఆమెకి ఎలా పనిచేయాలో సరిగ్గా తెలియకపోవడంతో స్టోర్లోని ఒక అమ్మాయి ఆమెకి సహాయం చేస్తుంది. నెక్స్ట్ సీన్లో స్టోర్ మేనేజర్ యూనోను తిడతాడు, ఎందుకంటే యూనో ఒక కస్టమర్కు చిల్లర ఎక్కువ ఇచ్చేస్తుంది, అలాగే ఇంకొన్ని నష్టాలు కూడా చేస్తుంది. ఇప్పుడు వాటన్నిటికీ డబ్బులు కట్టాల్సి వస్తుంది. యూనో ఆశ్చర్యపోతూ, అంటే నేను ఉదయం నుంచి చేసిన కష్టానికి ఒక్క పైసా కూడా రాదా, ఎదురు నేనే మీకు డబ్బులు ఇవ్వాలా అని అడుగుతుంది. అప్పుడు ఆమె, అవును, నీకు రావాల్సిన జీతాన్ని కట్ చేయగా మిగిలిన నష్టపరిహారాన్ని నేను నిన్ను అడుగుతున్నానని చెప్తుంది. మనుషుల జీవితం అస్సలు సులభం కాదని యూనో బాధపడుతుంది. ఇప్పుడు ఇంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చి వీళ్ళకి కట్టాలని ఆలోచిస్తుంది. నైట్ సియోల్ ఇంటికి రాగానే యూనో అతనికి డబ్బులు ఇస్తుంది. సియోల్ ఆశ్చర్యపోయి, నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగుతాడు. నేను జాబ్ చేసి స్వయంగా సంపాదించాను అని అంటుంది. అది విని సియోల్ చాలా ఇంప్రెస్ అయ్యి యూనో ఏదైనా నిజంగానే చెయ్యగలదు అని అనుకుంటాడు. కాసేపటి తర్వాత సియోల్ స్నేహితులు పార్టీ చేసుకోవడానికి వస్తారు. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో ఒక స్నేహితుడికి బయట నుంచి ఎవరో చూస్తున్నట్టు అనుమానం వస్తుంది. కానీ బయట ఎవరూ ఉండరు. అతను మిగతా వాళ్లతో, ఎందుకో తెలియదు కానీ మనతో పాటు ఇక్కడ ఇంకెవరో ఉన్నారని, మనల్నే గమనిస్తున్నారని అనిపిస్తుందని అంటాడు. అప్పుడే పెద్ద శబ్దంతో లోపలికి విపరీతమైన కాంతి వస్తుంది. దాంతో అందరూ బాగా భయపడిపోయి, ఇక్కడ ఏం జరుగుతోంది, ఇంట్లో ఏమైనా దయ్యం ఉందా అని కంగారు పడతారు. యూనోకి విషయం అర్థమై బయటకు వచ్చి గుమిగోను ముందుకు రమ్మని పిలుస్తుంది. గుమిగో ముందుకు వస్తుంది. యూనో, ఇప్పుడే నీ శక్తులు పెరిగాయి కదా, అందుకే కదా ఇంత వెలుతురు వస్తుంది అని అంటుంది. గుమిగో సంతోషంగా అవును అని అంటుంది. అంటే చైర్మన్ మెడికల్ కంపెనీని
ఆ వృద్ధుడి కొడుక్కి అప్పగించేశారని, అంతా సరిగ్గా జరగడంతో తన శక్తులు పెరిగాయని అంటుంది. అది విని యూనో కూడా సంతోషిస్తూ తను కూడా ఇలాగే మంచి పనులు చేయాలని అనుకుంటుంది. అప్పుడే సియోల్ స్నేహితుడు బయటకు వచ్చి ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్తాడు. సియోల్ లోపలికి వెళ్ళి చూడగానే ఏసీ కనిపించదు. సియోల్ కంగారు పడి కాసేపు ఆలోచించిన తర్వాత యూనోని చూసి, ఇది నీ పనేనా? ఇందాక నువ్వు నాకు తెచ్చిన డబ్బులు దీనివేనా అని అడుగుతాడు. యూనో బాధపడుతూ నిజం ఒప్పుకుంటుంది. తను పనికి వెళ్లడం, అక్కడ నష్టం జరగడం, దాన్ని తీర్చడానికి ఇంట్లోని ఏసీని అమ్మేయాల్సి వచ్చిందని మొత్తం చెప్పేస్తుంది. అది విని అందరూ ఆశ్చర్యంగా మా వైపు చూస్తారు. తర్వాత యూనో బయట కూర్చొని సియోల్తో తన బాధను చెప్పుకుంటుంది. పిల్లలు తనను కొట్టడం, కస్టమర్లు చూపించిన పొగరు, ఎంత కష్టపడినా డబ్బులు రాకపోగా ఎదురు ఇవ్వాల్సి రావడం గురించి బాధపడుతుంది. సియోల్ ఆమెను ఎంతో ప్రేమగా హత్తుకొని ఓదారుస్తాడు. నువ్వేం కంగారు పడకు, అంతా సర్దుకుంటుంది. జీవితం అంటేనే ఇలా ఉంటుంది. బతకడం అంత సులువు కాదు. కానీ ఇకపై నువ్వు బాధపడకు, నేను నీతోనే ఉంటాను, అంతా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్తాడు. యూనో శాంతిస్తుంది. ఇద్దరూ కిస్ చేసుకోబోతుండగా సియోల్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి సియోక్కి తీవ్రమైన అన్యాయం జరిగిందని, ఆ వార్త టీవీలో వస్తుందని చెప్తారు. అసలు విషయం ఏంటంటే, సియోక్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడేందుకు వెళ్తుండగా అతనికి తీవ్రమైన గుండెపోటు వస్తుంది. దాంతో అతను అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది. సియోల్ వెంటనే సియోక్ దగ్గరికి బయలుదేరుతూ అసలు ఇలా ఎందుకు జరుగుతోంది అని యూనోను అడుగుతాడు. నాకు తెలీదు, నేను మీ ఇద్దరి తలరాతలను మాత్రమే మార్చాను అని అంటుంది. అప్పుడు సియోల్కు అర్థమవుతుంది, ఆ గుండెపోటు నిజానికి తనకు రావాల్సింది విధి మారడం వల్ల సియోక్కు వచ్చింది. తన వల్లే సియోక్ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని గ్రహిస్తాడు. సియోల్ వేగంగా హాస్పిటల్కి పరుగెత్తుతాడు. యూనో ఒకరిని ఢీకొట్టి కింద పడిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ పాగున్ ఉంటాడు. అతను ఏది జరగాలో అది జరిగి తీరుతుంది అని అంటాడు. యూనో సియోక్ ప్రాణాలు కాపాడడానికి ఏదో ఒక దారి ఉండే ఉంటుంది కదా అని బ్రతిమలాడుతుంది. అప్పుడు అతను ఆమెకి ఒక కత్తినిచ్చి, దీంతో నీ ప్రేమికుడైన సియోల్ని చంపేస్తే నువ్వు మళ్ళీ నక్కగా మారిపోతావు, అలాగే సియోక్ ప్రాణాలు కూడా దక్కుతాయని చెప్తాడు. ఆ మాటలకు యూనో షాక్ అవుతుంది. గతంలో తను కూడా తన సోదరి గిమ్కు తన భర్తను చంపి నక్కలాగా మారిపోమ్మని చెప్పిన విషయాలు గుర్తొస్తాయి. అతను తన తప్పును గుర్తు చేస్తున్నాడని ఆమె గ్రహిస్తుంది. అలాగే ఆ కత్తి అతని దగ్గర ఉందంటే గతంలో షామన్ దగ్గర నుండి దాన్ని తీసుకుంది ఇతనే అని అర్థమవుతుంది. ఆ నక్క న్యూస్ పేపర్ను కూడా కొండపై వదిలింది కూడా ఇతనే అని తనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో సియోక్ తండ్రితో ఉంటాడు. సియోక్ ప్రస్తుతానికి ప్రమాదం నుంచి బయటపడ్డాడని వాళ్ళ నాన్న చెప్పడంతో సియోల్ కాస్త ఊపిరి తీసుకుంటాడు. సియోల్ యూనోతో కలిసి బస్సులో వెళ్తుండగా ఆమె చాలా దిగులుగా ఉండటాన్ని గమనిస్తాడు. ఏమైంది అని అడుగుతాడు, కానీ ఆమె ఏమీ చెప్పదు. నెక్స్ట్ డే యూనో సియోల్ను నిద్రలేపి ఒక డైరీ చూపిస్తుంది. తన వల్ల జరిగిన పొరపాట్లన్నీ అందులో రాశానని, వాటిని సరిదిద్దితే గుమిగో క్రిస్టల్కు శక్తులు పెరుగుతాయని చెప్తుంది. నెక్స్ట్ డాక్టర్ సియోక్ మరియు వాళ్ళ నాన్నకి ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు. సియోక్ ప్రస్తుతానికి బ్రతికినా ఎక్కువ కాలం తను బ్రతకలేడని, అతనికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉందని చెప్తాడు. సియోక్ తన రూమ్కి వచ్చి చాలా కోపంగా అరుస్తాడు. ఇదంతా సియోల్కు జరగాల్సింది, కానీ విధి మారడం వల్ల తనకు జరుగుతుందని, సియోల్ స్థానంలో తను చనిపోబోతున్నానని అర్థం చేసుకుంటాడు. అతను సియోల్ మరియు యూనోను హాస్పిటల్కి రమ్మని చెప్తాడు. మొదట ప్రశాంతంగా మాట్లాడి తను దురాశతో ఎక్కువ కాలం జీవించాలనుకున్నానని ఒప్పుకుంటాడు. కానీ ఇప్పుడు తన జీవితం తనకు తిరిగి కావాలని అడుగుతాడు. సియోల్ అది సాధ్యం కాదని చెప్తాడు. అప్పుడు సియోక్ గట్టిగా అరుస్తూ ఎలాగైనా తన ప్రాణాలను కాపాడాలని వేడుకుంటాడు. అప్పుడు యూనో సియోల్ను బయటకు పంపించేసి సియోక్తో మాట్లాడుతుంది. నువ్వు చనిపోబోతున్నావన్న విషయం తెలిసి ఇంతలా అరుస్తున్నావా అని అడుగుతుంది. సియోక్ అవును, నాకు అంతా తెలిసింది, నేను సియోల్ కోసం ఎందుకు చావాలి అని అంటాడు. అప్పుడు యూనో నేను నీకు సహాయం చేస్తాను, కానీ నువ్వు నాతో ఒక డీల్ చేసుకోవాలని అంటుంది. సియోల్కు ఈ విషయం ఏమీ చెప్పకూడదు, నువ్వు బతికావని మాత్రమే తెలియాలి, తర్వాత నువ్వు చనిపోతావని అతనికి తెలియకూడదు అని షరతు పెడుతుంది. అలాగే ఖర్చుల కోసం అతని దగ్గర ఉన్న బ్లాక్ కార్డును తీసుకుంటుంది. అసలు యూనో ఏం డీల్ చేసిందో తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో షామన్ లీ ఒక పాత షాప్కి వెళ్ళి పెద్ద మొత్తంలో డబ్బునిచ్చి ఒక మాయా గంటను కొంటారు. ఆ షాప్ అతను దీన్ని ఇక్కడ తెరవకండి, ఇది శపించబడినది అని హెచ్చరిస్తాడు. నెక్స్ట్ డే గుమిగో, యూనో, సియోల్లు ఒక అమ్మాయిని రహస్యంగా గమనిస్తుంటారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, గతంలో లీ చేతిలో చనిపోయిన డ్రైవర్ కూతురు. యూనో చేసిన తప్పుల వల్లే ఆ డ్రైవర్ కూతురు చనిపోయిందని పాగున్ ముందే ఆమెకి చెప్తాడు. గుమిగో ఆ అమ్మాయిని కలిసి నిజం తెలుసుకుంటుంది. తన తండ్రి చనిపోవడంతో తల్లి షాక్లోకి వెళ్ళి ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉందని, హాస్పిటల్ బిల్లులు కట్టడానికి తన చదువు కూడా ఆపేయాల్సి వచ్చిందని,
ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్తుంది. గ్రాడ్యుయేట్ అయ్యి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలనుకున్న ఆ అమ్మాయి ఇప్పుడు రాత్రింబవళ్లు కష్టపడుతూ కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. యూనో ఈ విషయం తెలుసుకుని బాధపడి గుమిగో సహాయంతో ఆ అమ్మాయి తల్లికి వైద్యానికి డబ్బులు ఇప్పిస్తుంది. అలాగే యూనివర్సిటీ ప్రిన్సిపాల్తో మాట్లాడి ఆ అమ్మాయికి పూర్తి స్కాలర్షిప్ ఇప్పించి ఉచితంగా చదువుకునేలా చేస్తుంది. ఆ అమ్మాయి విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం దక్కడంతో కన్నీళ్లతో గుమిగోకు కృతజ్ఞత తెలుపుతుంది. ఆ అమ్మాయి జీవితం మళ్లీ గాడిన పడడంతో అందరూ సంతోషిస్తారు. నెక్స్ట్ యూనో సియోల్తో సమయం గడుపుతూ తప్పులను సరిదిద్దడం వల్ల తన మనసు ఎంతో తేలిగ్గా ఉందని చెప్తుంది. కానీ గుమిగో తన గుహకు తిరిగి రాగానే షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ షామన్ ఆ శపించబడిన గంటతో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎవరు అని గుమిగో అడగ్గా నీకే తెలుస్తుంది అని షామన్ ఆత్మలను తన చుట్టూ రప్పిస్తాడు. షామన్ ఆ గంటను మ్రోగించగానే భయంకరమైన శబ్దం వచ్చి ఆత్మలతో పాటు గుమిగో కూడా విలవిలలాడి కింద పడిపోతుంది. ఆ శబ్దాన్ని ఆమె అస్సలు తట్టుకోలేక బలహీన పడిపోతుంది. నెక్స్ట్ బస్సులో ఉన్న యూనోకు భవిష్యత్తు కనిపిస్తుంది. సియోల్ చేతిలోని మాయా కత్తి తన గుండెల్లో దిగబడడం, సియోల్ను చంపకపోతే నువ్వే అతని చేతిలో చస్తావని పాగున్ చెప్పిన మాటలు ఆమెకు గుర్తొస్తాయి. యూనో ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో లేస్తుంది. సియోల్ కంగారుగా ఏం జరిగిందని అడుగుతాడు. ఆమె ఏమి చెప్పలేక భయంతో వణికిపోతుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.